గుడ్ న్యూస్. డబ్లిన్‌లో ఒక అదృష్టవంతులు 8.7 మిలియన్ యూరోల నేషనల్ లాటరీ గెలుచుకున్నారు. ఇది దాదాపు మన కరెన్సీలో 78 కోట్లు. ఐర్లాండ్‌లో లాటరీ చట్టబద్ధం కాగా, ఈ నిధులు విద్య, ఆరోగ్యం, క్రీడలకు వినియోగించబడుతున్నాయి. రష్యన్ ఇన్వాషన్ ఆఫ్ యుక్రెయిన్ తర్వాత వచ్చిన యుక్రెయినియన్లకు ఇచ్చిన వసతి సదుపాయాలపై ప్రజాభిప్రాయం మారుతోంది. సర్వే ప్రకారం దాదాపు 80% మంది ఈ సహాయాలను తగ్గించాలని భావిస్తున్నారు. 69% మంది ఈ కేంద్రాలను ఆశ్రయం కోరుతున్న ఇతరులకు ఇవ్వకూడదని, మళ్లీ టూరిజం కోసం ఉపయోగించాలని కోరుతున్నారు. ఇక ఆరోగ్య రంగంలో హెచ్చరిక. హెల్త్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (హెచ్ఎస్సి) ప్రకారం నోరో వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వైరస్ను పూర్తిగా నివారించడం కష్టమని అధికారులు చెబుతున్నారు. డబ్లిన్ సెంట్రల్ ఉప ఎన్నిక మే 22కు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి పెరుగుతోంది. మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, పోటీ చాలా ఉత్కంఠంగా మారింది. ఇళ్ల కొరత, జీవన వ్యయం పెరుగుదల, చిన్నారుల సంరక్షణ సమస్యలు ఈ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా మారాయి. వివాదాస్పద అభ్యర్థుల కారణంగా ఈ ఉప ఎన్నికలపై దేశవ్యాప్తంగా మీడియా దృష్టి కేంద్రీకృతమైంది.